రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లె డివిజన్ పరిధిలోని గోపీనగర్లోని ఆదర్శ నగర్, నెహ్రూ నగర్లో ఘనంగా బోనాల ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా పంచుకుని తొట్టెల కార్యక్రమాన్ని శేర్లింగంపల్లె నియోజకవర్గ కంటెస్టెడ్ కార్పొరేటర్ గుంజి వాసు పోతురాజుల విన్యాసాలతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉదయం నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమాలు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా మహిళా భక్తులు భారీ ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో తొట్టెల కార్యక్రమాన్ని పోతురాజుల విన్యాసాలతో నిర్వహించి పొరవిదల గుండా తిరుగుతూ బ్యాండ్ మేళాలతో మాతకు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో గుంచి వాసు అభిమానులు, కుటుంబ సభ్యులు మల్లేష్, నరహరి, గిరి, రఘు, శివ అభిమానులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. వాసు ఇట్లా తొట్టెల తీసుడు మా గల్లీలో యూత్ అందరూ ఒక దగ్గర చేసి గ్యాదర్ చేసుడు చాలా మంచిగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే తీసి అందరూ యూత్ అందరూ గ్యాదర్ చేసి ఇంకా కొన్ని మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను. ఈ తొట్టెలు అనేది మంచి సక్సెస్ అయ్యి ఏం పనులు లేకుండా మంచిగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారా? ప్రతి సంవత్సరంగా అంటే మా కాలనీ నుంచి అయితే చేస్తాము. మా వాసు అనేది ఫస్ట్ మంచి తొట్టెలు కాలనీలో పోతురాజుల విన్యాసాలు సంతోషంగా జరుగుతుంటే ప్రజలందరూ సంతోషం ఈ వ్యక్తం వాళ్ళ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఏమని భావించుకుంటారు? చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది పబ్లిక్, ఇంతమంది క్రౌడ్ ఇట్లా వచ్చి మమ్మల్ని కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గుంజి వాసు గారు మా మీడియాతో ఇంతకుముందు చెప్పింది కూడా ఇక్కడ అందరూ సుఖంగా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆయన కూడా ఇక్కడ స్థానిక కాలనీ వాసులను కోరారు. ఆయన అభినందిస్తున్నారా? దాన్ని కంపల్సరీ. ఎందుకంటే మన గుంజి వాసు అనేది మ్యాక్సిమం ప్రజల వద్దకు అంటే ప్రజలు మ్యాక్సిమం మంచిగా కావాలని చెప్పి కోరుకుంటున్నాడు. దానికి మనం ఇప్పటికీ సపోర్ట్ ఉంటాము. అంటే అందరు సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను. చెప్పండి స్వామి, మీ ఆశీర్వచనం ఎట్లా? వాసు ఆశీర్వాదం ఎప్పుడు అందరికీ చెప్పండి స్వామి. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అదేవిధంగా ఎంతో జరుపుకునే ఈ బతుకమ్మ పండుగని ఈరోజు మేము తొట్టెలు తీసి ఎంతో ఆనందంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికం మొత్తం ఆరోగ్యాలతో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా అందరూ బాగుండాలని చెప్పేసి, అదేవిధంగా మా
మా నియోజకవర్గ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్న ఇష్యూస్ అన్ని తొందరగా రిజాల్వ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము ఇప్పుడు ఈ తొట్టెల తీయడానికి కారణం కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అదేవిధంగా మా నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఈ పండుగ జరుపుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు కాబట్టి ఎటువంటి అవకలు లేకుండా ఎట్లాంటి లేకుండా అందరూ ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలని చెప్పి పూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన మా మీడియా మిత్రులకు కానీ ప్రతి తమ్ముళ్ళకి అన్నలకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అట్లనే ఈ ప్రోగ్రాము గ్రాండ్ సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.